హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు. మారుచులు నేను కొత్త రుచితో మీ ముందుకు వచ్చాను. సూపర్ టేస్టీగా ఉండే టమాటా బాత్ అనమాట. మా ఇంట్లో నేను ఎలా చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో మొత్తం ఒకసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు టమాటా బాత్ కోసం నేను ఒక బంగాళదుంప, ఒక టమాటా, 4-5 పచ్చిమిరకాయలు, ఒక పెద్దలపై తీసుకున్నాను. అలాగే చెక్క, లవంగాలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి, నూనె కూడా వేసుకుంటున్నాను అనమాట. అచ్చంగా మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి, నూనె 2 వాడుతున్నాను అనమాట. నెయ్యి కాగిన తర్వాత చెక్క, లవంగాలు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు తీసుకున్నానండి. అవి కూడా కొంచెం వేసుకొని తర్వాత శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందామండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ నూనెలో బాగా మగ్గిపోవాలండి బంగాళదుంపలు కూడా. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు బంగాళదుంప ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుందామండి. బంగాళదుంప అయితే ఉడికిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ కూడా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. బాగా వేయించుకోవాలండి ఈ బొంబాయి రవ్వ కూడా. ఇప్పుడు బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక గ్లాస్కి రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇంకొక గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. కొంచెం ఉప్మా మనకి లూజ్గా కావాలి అనుకుంటే 4 గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట. నేనైతే 3 గ్లాసులే పోసుకున్నానండి వాటరు. నాకు ఇలా సరిపోయిద్ది అనమాట. ఒక్కసారి కలుపుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. బాగా ఉడికించుకుందామండి. బాగా ఉడకాలన్నమాట. ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతేనండి, టమాటా బాత్ రెడీ అయిపోయిందనమాట. మా ఇంట్లో నేను ఎలా చేస్తానో అలా చూపించానండి మీకు టమాటా బాత్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ టమాటా బాత్లో కొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, అలాగే టమాటా చట్నీ కానీ, పండు మిరపకాయ చట్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆలస్యం వీడియో మొత్తం చూసేయండి.